2026 సంక్రాంతికి మొత్తం 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో నవీన్ పోలిశెట్టి గారు హీరోగా వచ్చిన 'అనగనగా ఒక రాజు' సినిమాలో తప్ప మిగతా అన్ని సినిమాల్లో కూడా కనీసం 2 హీరోయిన్లు ఉన్నారు. ప్రభాస్ గారి 'రాజాసాబ్' సినిమాలో అయితే ఏకంగా 3 హీరోయిన్లు ఉన్నారు. అంటే మొత్తం 5 సినిమాల్లో కలిపి 10 మంది హీరోయిన్లు ఉంటే అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్న ఒకే ఒక్క హీరోయిన్ గురించి చెప్పమంటే అందరూ ముక్త కంఠంతో చెప్పే పేరు ఆషికా రంగనాథ్. రవితేజ్ గారు హీరోగా నటించిన 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' అనే సినిమాలో ఆషికా గారిచ్చిన గ్లామర్ డోస్ చూసి కుర్రకారు వెర్రెత్తిపోవడమే కాకుండా సోషల్ మీడియాలో ఆషికా నువ్వు లేక మేము లేమిక, కేవలం నీకోసమే సినిమాలు చూసేందుకు చేసుకుంటాము తీరిక, ఎందుకంటే నిన్ను అందంగా తెర మీద చూడాలనేది మా కోరిక అంటూ కవితలు కూడా రాసేస్తున్నారు. ఒక హీరోయిన్ గురించి ఇంతగా చర్చ జరగడం ఇటీవల కాలంలో వేరే ఏ సినిమాకి జరగలేదు. అయితే ఈ సినిమాతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఆషికా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి 10 సంవత్సరాలు అయిందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇప్పటి వరకు 20కి పైగా సినిమాల్లో నటించిన ఆషికా కన్నడలో టాప్ హీరోయిన్స్లో ఒకరని చెప్పొచ్చు. తెలుగులో 2023లో నందమూరి కళ్యాణరామ్ గారు నటించిన 'అమిగోస్' అనే సినిమా ద్వారా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె నాగార్జున గారి 'నాసామి రంగా' సినిమాతో 2024లో సంక్రాంతి విజేతగా నిలిచారు. ఇప్పుడు మరోసారి 2026లో కూడా 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచిన ఆషికా గారు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న 'విశ్వంబర' సినిమాలో కూడా అవకాశం దక్కించుకోవడంతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ సెన్సేషన్ ఆఫ్ టాలీవుడ్ ఆషికా రంగనాథ్ గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మన సోషల్ మీడియా అకౌంట్లు కూడా ఫాలో అవ్వండి. ఇంకా మన ప్రతి వీడియో లేదా షార్ట్ వీడియోస్లో పెట్టే ప్రోడక్ట్ లింక్స్పై క్లిక్ చేసి భారీ డిస్కౌంట్స్తో మంచి ప్రోడక్ట్స్ కొనుగోలు చేయడం ద్వారా మీ ప్రోత్సాహాన్ని మాకు అందించండి. ఆషికా గారు 1996 ఆగస్టు 5న కర్ణాటక రాజధాని బెంగళూరుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమ్కూరు పట్టణంలో రంగనాథ్ గారు సుధా గారుల దంపతులకు జన్మించారు. ఆమెకు ఒక అక్క అనూష కూడా ఉన్నారు. ఆషికా అనే పేరు విన్న ఎవరైనా కూడా ఆ పేరుకి అర్థమేంటా అని ఆలోచిస్తారు. దానికి కారణం ఆ పేరు కాస్త డిఫరెంట్గా ఉండటమే. ఆషికా అంటే బాధలు లేని వ్యక్తి అని అర్థం. తన పేరుకు ఉన్న అర్థానికి తగ్గట్టుగానే ఎప్పుడూ అందంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ ఎంతో సంతోషంగా ఉండే ఆషికా గారు చిన్నప్పటి నుంచి చదువుతో పాటు డ్యాన్స్లో కూడా ఎంతగానో రాణించారు. స్కూల్లో డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది అంటే ఆషికా గారికి ప్రైజ్ కన్ఫర్మ్ అని అనుకునేవారు. తుమ్కూరులో ఉన్న బిషప్ సర్జెంట్ స్కూల్లో తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఆషికా ఆ తర్వాత బెంగళూరులో ఉన్న జ్యోతి నివాస్ పియూసీ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేయడమే కాకుండా ఎంఈఎస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ కాలేజ్లో బీకామ్ డిగ్రీ పూర్తి చేశారు. ఆషికా గారికి 9 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఆమె తల్లిదండ్రులు ఆమెకి డ్యాన్స్ అంటే ఉన్న ఆసక్తిని గమనించి అన్ని రకాల డ్యాన్సులు నేర్పించేవారు. అందుకే ఆమెకి క్లాసికల్ డ్యాన్స్తో పాటు వెస్ట్రన్ డ్యాన్స్లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. ఆషికా గారు 9th క్లాస్లో ఉండగా స్కూల్లో అందరూ కలిసి వెళ్ళిన ఢిల్లీ ట్రిప్ జీవితంలో మర్చిపోలేనిదని చెప్పిన ఆషికా గారు చదువుకునే రోజుల్లో తనకంటే 2 ఏళ్లు సీనియర్ అయిన సుప్రీత్ గారితో చాలా క్లోజ్గా ఉండేవారు. ఆషికా గారి లైఫ్లో తొలి బెస్ట్ ఫ్రెండ్ ఆయన. అయితే ఎంతో మంది కామన్ ఫ్రెండ్స్ వారు డేటింగ్లో ఉన్నారని అనుకునేవారట. స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ ఎంతో మంది అబ్బాయిలు ఏమాత్రం మొహమాటం లేకుండా అందాల ఆషికా గారిని చూస్తూ లైన్ వేస్తూ తమ ప్రయత్నాలు తాము చేసుకునేవారు. స్టూడెంట్గా ఉన్నప్పుడు మంచమ్మాయిల ముందు బెంచ్లో కూర్చొని బుద్ధిగా చదువుకోవడం కాకుండా బ్యాక్ బెంచ్లో కూర్చొని ఫ్రెండ్స్తో కలిసి ముచ్చట్లు పెట్టేవారు ఆషికా. అది చూసి వాళ్ళ క్లాస్ టీచర్ ఆషికా గారి ఫ్రెండ్స్ అందరినీ వేరువేరుగా కూర్చోమనేవారు. కాలేజీలో చదువుతూ ఉండగానే ఏదో ఒక పని చేసి ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనతో ఉండే ఆషికా గారికి బిజినెస్ అంటే చాలా ఇష్టం ఉండేది. అందుకే డిగ్రీలో బీకామ్ గ్రూప్ తీసుకున్నారు. అయినప్పటికీ ఏమాత్రం కామ్గా ఉండకుండా నిరంతరం మోడలింగ్ అవకాశాల కోసం ప్రయత్నించేవారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే 2014లో క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ బెంగళూరు అనే పోటీలో పాల్గొని రన్నరప్గా అంటే 2వ స్థానంలో నిలవడం ద్వారా తొలిసారి అందరిలోనూ గుర్తింపు తెచ్చుకున్న ఆషికా గారిని ఆ పోటీల్లో చూసిన ప్రముఖ కన్నడ దర్శకులు మహేష్ బాబు గారు తాను తీయబోయే క్రేజీ బాయ్ అనే సినిమాలో నందిని పాత్రకి ఆషికా సరిగ్గా సరిపోతుందని భావించి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి ఆషికా గారికి తొలి సినిమా అవకాశాన్ని కల్పించారు. తన తొలి సినిమా రిలీజ్ అయ్యే నాటికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు ఆషికా. ఆషికా గారి తండ్రికి సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఉండేది. అందుకే దాదాపుగా అన్ని మంచి సినిమాలకి చిన్నప్పటి నుంచి ఆషికా గారిని ఆమె అక్క అనూష గారిని తీసుకువెళ్తూ ఉండేవారు. అలా సినిమాలంటే ఉన్న ఆసక్తితోనే ఆషికా గారి కంటే ముందే ఆషికా గారి అక్క అనూష గారు కూడా కన్నడలో చాలా సినిమాల్లో, టీవీ సీరియల్స్లో, యాడ్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనూష గారికి
2024 జనవరిలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎం శ్రవణ్ గారితో వివాహం అయింది. ఆ వివాహంలో విపరీతంగా సందడి చేశారు ఆషిక. ఆషిక గారు హీరోయిన్గా నటించిన తొలి సినిమా 2016 ఆగస్టు 19న రిలీజ్ అయ్యింది. తొలి సినిమాతోనే చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆషిక గారు మొదటి సినిమాతోనే సైమా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుకి నామినేట్ అవ్వడం విశేషం. 2017లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గారు హీరోగా నటించిన మాస్ లీడర్ సినిమాలో ఒక మంచి పాత్రలో నటించారు ఆషిక. ఆ తర్వాత ఆమె కన్నడలో మోస్ట్ పాపులర్ హీరోయిన్గా ఎదిగారు. ఆమె హీరోయిన్గా నటించిన ర్యాంబో 2 సినిమా కేవలం 7 కోట్ల బడ్జెట్తో రూపొంది 27 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది. అంతేకాకుండా ఈ సినిమా మ్యూజికల్ హిట్గా నిలవడంతో పాటు ఈ సినిమాలో ఒక పాట యూట్యూబ్లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. కన్నడలో అంతకు ముందు వేరే ఏ పాట కూడా అంత భారీ సంఖ్యలో వ్యూస్ సాధించలేకపోయింది. 2022లో కన్నడలో ఏకంగా 5 సినిమాల్లో నటించిన ఆషిక తమిళ్లో కూడా పటాతు అరసన్ అనే సినిమాతో అడుగుపెట్టడం ద్వారా ఒకే సంవత్సరంలో 6 సినిమాల్లో నటించినట్టయింది. 2023 ఫిబ్రవరి 10న నందమూరి కళ్యాణరామ్ గారు హీరోగా వచ్చిన అమిగోస్ అనే సినిమా ద్వారా తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన ఆషిక గారు తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారు దివ్యభారతి గారి కాంబినేషన్లో వచ్చిన ధర్మక్షేత్రం సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ పాటని రీమిక్స్ చేయడమే కాకుండా ఆ పాత పాటలో ఉన్న మ్యాజిక్ని మళ్ళీ రిపీట్ చేశారు ఆషిక గారు, కళ్యాణరామ్ గారు. ఆ పాట అత్యద్భుతంగా రావాలనే ఉద్దేశంతో ఆషిక గారు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు డైరెక్టర్ గారు ఎన్నిసార్లు ఏ విధంగా చెప్పినా కూడా ఏమాత్రం విసుగు విరామం లేకుండా చేసిన ప్రతిసారి ముందుసారి కంటే బాగా చేయాలనే ఒక పట్టుదలతో చేయడం గమనించిన కళ్యాణరామ్ గారు ఆ రోజు షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళాక తన భార్య స్వాతి గారితో కూడా ఆషిక గారి డెడికేషన్ గురించి చెప్పడమే కాకుండా అంత ఓపిక ఉండటం చాలా గొప్ప విషయమని మెచ్చుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. కింగ్ నాగార్జున గారి కాంబినేషన్లో ఆషిక గారు నటించిన నాసామిరంగా సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా ఆషిక గారికి తెలుగులో తొలి విజయాన్ని అందించింది. ఆ సినిమాలో వయసులో తనకంటే 37 ఏళ్లు పెద్దవారైన నాగార్జున గారితో హీరోయిన్గా నటించడం సరైన నిర్ణయమా కాదా అని ఎంతో ఆలోచించిన ఆషిక గారు తన పాత్ర మీద ఉన్న నమ్మకంతో నటించడం, ఆ సినిమా ఘన విజయం సాధించడం విశేషం. 2026 సంక్రాంతికి రిలీజ్ అయిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలో ప్రియురాలి పాత్రలో ఆషిక గారు పెట్టిన అందాల విందుకి ఎంతో మంది మతులు పోయాయి. ఎందుకంటే అప్పటి వరకు ఆమెని అంత గ్లామరస్ పాత్రలో చూడని తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా ఆమె అందాల ఆరబోతుకి విపరీతమైన ఉక్కబోతకు గురయ్యారు. సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కూడా ఆమె అత్యంత ఆకర్షణీయంగా కనిపించడంతో సాధారణంగా గ్లామరస్ హీరోయిన్ అని పేరున్న డింపుల్ హయతి గారిని కూడా ఆమె పూర్తి స్థాయిలో డామినేట్ చేశారని ప్రేక్షకులు మాట్లాడుకోవడం గమనార్హం. ఈ సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్ల పాత్రలు కూడా ముందు ఆషిక గారికే చెప్పి ఏ పాత్ర కావాలో డైరెక్టర్ సెలెక్ట్ చేసుకోమంటే భార్య పాత్ర అంటే డింపుల్ గారు నటించిన బాలామణి పాత్రను కూడా కాదని మోడర్న్ గా ఉండే మానస పాత్రను సెలెక్ట్ చేసుకున్న ఆషిక గారు సినిమా టాక్ ఎలా ఉన్నా ఫలితం ఎలా ఉండబోతున్నా తన పాత్రకి మాత్రం అనుకున్న దానికంటే అత్యద్భుతంగా న్యాయం చేయడం ద్వారా ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారు. నందమూరి కళ్యాణరామ్ గారితో బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని తీసిన డైరెక్టర్ వశిష్ఠ గారు ఆ సినిమాకి మొదట ఆషిక గారిని అనుకున్నారట. కానీ వివిధ కారణాలతో కుదరకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి గారితో కాంబినేషన్లో ఆయన చెయ్యబోతున్న సినిమాలో ఆషిక గారిని హీరోయిన్గా తీసుకోవడం టాలీవుడ్ సర్కిల్స్లో సంచలనం సృష్టించింది. అలాగే రామ్ పోతినేని గారి హీరోగా వచ్చిన రెడ్ అనే సినిమాలో కూడా మొదట ఆషిక గారిని అడిగినప్పటికీ డేట్స్ కుదరకపోవడంతో ఆ సినిమా చేయలేకపోయారు. తన కెరీర్ మొదట్లోనే మదగజ అనే సినిమాతో పాటు ఓటు అనే 2 హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో ఉత్తమ నటిగా సైమా అవార్డులు గెలుచుకున్న ఆషిక 2023లో కర్ణాటక ఉమెన్ అచీవర్స్ అవార్డు కూడా అందుకున్నారు. అయితే 2023లోనే ఆషిక గారు పోలీసులతో పాటు అందరూ ఉండగానే నడి రోడ్డు మీద మద్యం తాగి వీడియో తీస్తున్న వారికి మధ్యవేలు చూపిస్తూ వీరంగం చేసినట్టు ఉన్న ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. కానీ అది ఒక సినిమా కోసం తీసిన సీన్ అని, అయితే అది అనుకోకుండా బయటకు రావడం వల్ల ఆషిక గారు చాలా బాధపడ్డారని, ఆ విషయంలో తప్పంతా తమదే అని ఆ చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన దర్శక నిర్మాతలు మీడియా సమావేశం పెట్టి మరీ వివరణిచ్చారు. కాలేజ్ చదివే రోజుల్లో సిద్ధార్థ్ గారిని ఎంతో ఆరాధించేవారు ఆషిక. అప్పట్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి సినిమాలు చూసి అందరమ్మాయిల్లాగే ఆయన విపరీతంగా ఆరాధించేవారు. అంతేకాకుండా నా లైఫ్లో ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ సిద్ధార్థ్ గారే అని పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. అలా తను ఎంతగానో ప్రేమించి ఆరాధించిన సిద్ధార్థ్ గారితోనే హీరోయిన్గా మిస్ యూ అనే సినిమాలో ఆషిక గారు నటించడం విశేషం. ట్రావెలింగ్ చేయడంతో పాటు ఎవరైనా బాగా మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండిపోవడాన్ని ఎంతో ఇష్టపడే ఆషిక గారు తన ఊతపదంగా నైస్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాస్తవానికి 2018లోనే
ఆషిక తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అవ్వాల్సి ఉంది. అప్పట్లో కొన్ని అవకాశాలు కూడా వచ్చినప్పటికీ కన్నడ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమాలు చేయలేకపోయారు. అయితే తన సినిమా కెరీర్లో తెలుసుకున్న ఒక ముఖ్యమైన విషయం, వరుసగా సినిమాలు చేయడం మాత్రమే కాదు, కొన్నిసార్లు మంచి సినిమాలు వచ్చే వరకు వెయిట్ చేయడం కూడా అని చెప్పారు ఆషిక. 10 ఏళ్ల తన కెరీర్లో ఇప్పటి వరకు మొత్తం 21 సినిమాల్లో నటించారు ఆషిక. అందులో తెలుగులో 3 సినిమాల్లో నటించగా 2 తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీటిలో 2 సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించిన ఆషిక గారు ఒక సినిమాలో మాత్రం అతిథి పాత్రలో నటించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా వస్తున్న విశ్వంబర సినిమాతో పాటు తమిళ హీరో కార్తీ గారు హీరోగా వస్తున్న సర్దార్ 2 సినిమాల్లో నటిస్తున్న ఆషిక గారు భవిష్యత్తులో మరెన్నో మంచి సినిమాల్లో నటించి మనల్ని తన అభినయంతో, అందంతో అలరిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.